నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే మద్యం విధానం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నడిచినటువంటి మద్యం విధానాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే గతంలో ఉన్నటువంటి మద్యం విధానంతోటి కొత్త కొత్త బ్రాండ్లు అమ్మారు. టోటల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా కొంత వేల మంది చనిపోయారు. ప్రభుత్వమే ఈ మద్యం అమ్మడంతోటి అని చెప్పి కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం దుకాణాలు ఉండే. ఇవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ప్రభుత్వ హయాంలోకి సంబంధించినటువంటి అధికారులే అక్కడ మద్యం షాప్‌లో ఉండడము, టోటల్‌గా మద్యానికి సంబంధించి లావాదేవీలు ఏవి జరిగినా కూడా డైరెక్ట్‌గా గవర్నమెంట్ అకౌంట్‌లకు లావాదేవీలు పడే విధంగా గత ప్రభుత్వము ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే కూటమి ప్రభుత్వము తమకు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు ఫేవర్ చేయడానికో లేదంటే ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఇన్కమ్ తెప్పించుకోవాలనే ఉద్దేశంతోటి గత ప్రభుత్వ మద్యం విధానాన్ని పూర్తిగా తొలగిస్తూ తాము కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చారు. ఈ మద్యం విధానం తీసుకొస్తూ టెండర్ల ప్రక్రియ నిర్వహించిన సమయంలో కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు కూడా జరిగిన పరిస్థితి. ఎందుకంటే తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే టెండర్లలో పాల్గొనే విధంగా ఇక్కడ ప్రోత్సహిస్తున్నారని చెప్పి వేరే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా టెండర్లు వేయడానికి వచ్చినా కూడా వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు అని చెప్పి మనం విస్తృతంగా సోషల్ మీడియాలోనూ కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కూడా మనకు కనిపించాయి. సో ఏదైతేనే అటు మద్యం పాలసీకి సంబంధించి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. తర్వాత అటు వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను కట్టబెట్టారు. తర్వాత రీసెంట్‌గా మనం ప్రతిసారి వింటున్నది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేవు అని చెప్పి విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే ఒక్కసారి కూటమి నాయకులు కళ్ళు తెరిచి బయటికెళ్ళి గ్రామాలలో మీ యొక్క క్యాడర్ ఉంటుంది, మీ నాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఒక్కొక్క గ్రామంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అనే విధంగా. అయితే ఈ బెల్ట్ షాపులు అవి ఆటోమేటిక్‌గా ఏదైతే మెయిన్ మద్యం దుకాణం ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళు కొంత సరుకు తెచ్చుకోవడం, ఆ ఊర్లలో అమ్మడం, వాళ్ళు కూడా కొద్దిగా రేట్ ఎక్స్ట్రా వేసుకోవడం ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. ఈ ఆదాయం సరిపోక కూటమి ప్రభుత్వం ఏం చేసింది, మరొక కొంత ఆదాయం రావాలని చెప్పి పర్మిట్ రూమ్ ప్రాసెస్ని తీసుకొచ్చింది. పర్మిట్ రూమ్ ఉంటే కనుక అక్కడే మద్యం తాగుతారు. కొద్దిగా తాగాలనుకున్నాడు హాఫ్ తాగుతాడు, లేదంటే ఫుల్ తాగుతాడు, ఇంకా సరిపోకపోతే ఇంకా తెప్పించుకుంటాడు. అదే పర్మిట్ రూమ్ ఉంటే కనుక అక్కడే విచ్చలవిడిగా మద్యం అమ్ముకోవచ్చు అని చెప్పి ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరొక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అదేంటంటే బెల్ట్ షాపుల విధానం. ఏంటంటే గ్రామాన బెల్ట్ షాపులు ఉంటాయి కాబట్టి ఆ బెల్ట్ షాపులని ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ బెల్ట్ షాపులు వేయడం వల్ల గ్రామాన బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల 2 రకాలైనటువంటి లాభాలు ఇక్కడ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఒకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి లేదంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులకు ఆ బెల్ట్ షాపుల సబ్లీజ్ ఇచ్చేస్తే కనుక వాళ్ళ ద్వారా మరింత లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి రెండో లబ్ధి ఏంటంటే ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఏదైతే బెల్ట్ షాపులకు సంబంధించి మెయిన్ సబ్లీజ్ కింద ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. అయితే ఈ విధానము ఇప్పటికే దేశంలో హర్యానా రాష్ట్రంలో ప్రచారంలో ఉంది, జరుగుతుంది కూడా. అక్కడ హర్యానా రాష్ట్రంలో ఇలాగే ఒక టెండర్ ప్రక్రియ నిర్వహిస్తారు. అక్కడ ఒక మద్యం షాప్ ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని సబ్లీజ్ కింద బెల్ట్ షాపులకు అనుమతిస్తారు. సో టోటల్గా ఈ విధానం అక్కడ సక్సెస్ అయిందని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చీఫ్ ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొంతమంది అధికారులతోటి హర్యానా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఎలాంటి మద్యం విధానం ప్రవేశపెట్టారు, దాని ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, సబ్లీజ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ పంపించి అక్కడ మొత్తంగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెప్పించుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇవి 2026 అక్టోబర్లో మళ్ళీ కొత్తగా మద్యం షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పిలిచే అవకాశం ఉంది. అప్పుడు ఈ టెండర్లతో పాటు ఈ సబ్లీజ్కి సంబంధించినటువంటి బెల్ట్ షాప్ టెండర్లను కూడా ప్రభుత్వం ఒకే విడతగా నిర్వహించాలని చెప్పి భావిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఇప్పటికే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపినా కూడా
అనవసరమైనట్టు అంటే లేని బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లను సృష్టించి మద్యం అమ్మారు. మా ఆడవాళ్ళు తాలిబొట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మగవాళ్ళు చచ్చిపోతున్నారు రోడ్లపైన పడిపోయి మద్యానికి అలవాటైపోయి అని చెప్పి విస్తృతంగా ప్రచారించారు. మరి ఇప్పుడు బెల్ట్ షాపులు గ్రామ గ్రామాల తాండాలలోకి వెళ్తే మరి ఎలాంటి అఘాయిత్యాలు జరగవా, ఎలాంటి మరణాలు జరగవా అనేది మనం $1000 ప్రశ్నగా మిగులుతుంది. మరోవైపు ఈ మద్యానికి సంబంధించి ఎప్పటి నుంచో అగెనెస్ట్గా పోరాడుతున్నటువంటి మహిళామణులు కానీ లేదంటే సంబంధిత ఆర్గనైజేషన్స్ కానీ ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2026 అక్టోబర్లో కనుక ఇలా బెల్ట్ షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియ పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా మద్యం ఏరులై పారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ టెండర్ల ప్రక్రియ ద్వారా ఇచ్చినటువంటి పర్మిట్ రూమ్ల దగ్గర అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇక బెల్ట్ షాపులను కూడా సబ్లీజుకు ప్రభుత్వమే తీసుకుంటే ఇక గ్రామ గ్రామాన విస్తృతంగా మద్యం ఏరులై పారడం ఖాయంగా కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచైనా ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఇప్పటి నుంచే పోరాడితే దీన్ని ప్రభుత్వం ఏదైనా వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది.